సిక్కుల హృదయ స్పందన స్పందన న్యూస్కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈరోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం 2026-2027 ఆర్థిక సంవత్సరంకి సంబంధించి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, జడ్పీ సీఈఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశం శాసనసభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ స్థాయి అధికారులతో జరిగింది. ఈ సందర్భంగా మొట్టమొదటి ఫస్ట్ స్టాండర్డ్ కమిటీ సభ్యుల సమావేశంలో చర్చించిన అనంతరం 2026-27 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి వార్షిక అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. జిల్లా పరిషత్కు సంబంధించి వివిధ ఆదాయ మార్గాల ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1718 కోట్ల 85,20,770 రూపాయల సవరణ బడ్జెట్ ఆదాయమని, అందులో 1648 కోట్ల 67,29,256 రూపాయలు ఖర్చు జరిగిందని, ముగింపు నిల్వ 70 కోట్ల 17,91,514 రూపాయలుగా చూపించడం జరిగింది. 2026-27 వార్షిక అంచనా బడ్జెట్లో ఆదాయం 1743 కోట్ల 35,73,076 రూపాయలు, అందులో వ్యయం 1671 కోట్ల 70,96,144 రూపాయలు అని, ముగింపు నిల్వ 71 కోట్ల 64,76,932 మిగులు బడ్జెట్ అని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆమదాలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ మాట్లాడుతూ, గడిచిన 5 సంవత్సరాల నుండి వివిధ ఖర్చులకు సంబంధించి క్వార్టర్ వారీగా రీకన్సిలేషన్ చూపించగలరా అని సంబంధిత శాఖల అధికారులను ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం త్వరలో పేదలకు రూరల్లో 3 సెంట్లు, అర్బన్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం కేటాయించడానికి సిద్ధంగా ఉందని, ఈ ప్రభుత్వం అందరి సంక్షేమం అభివృద్ధికి పాటుపడే ప్రభుత్వమని అన్నారు. ఈ సమావేశంలో నరసనపేట శాసనసభ్యులు బగ్గు వెంకటరమణమూర్తి, డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అపరిష్కృతంగా ఉన్న బ్యాంకు ఉద్యోగాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు బ్యాంకు ఉద్యోగులు జిల్లా కేంద్రంలో ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమ్మెలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న జాతీయ బ్యాంకు శాఖల పరిధిలో 1500 మంది ఉద్యోగులు, అధికారులు భాగస్వామ్యం అయ్యారు. ఉద్యోగులు జీటీ రోడ్డులోని జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి ఉమెన్స్ కాలేజ్ వరకు ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి అనంతరం సూర్యమహల్ కూడలికి చేరుకొని మానవహారం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూఎఫ్బియు జిల్లా కన్వీనర్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ, గత 2-3 రోజులుగా అనేక జాతీయ బ్యాంకులను విలీనం చేశారని, దీనిపై ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. జాతీయ బ్యాంకుల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా తాత్సారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారానికి 5 రోజులు పనిదినాన్ని అమలు చేస్తామని ఒప్పందం అయినప్పటికీ అమలు కాలేదని, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్ ఉద్యోగులు రమేష్, సూర్యకిరణ్, జగదీష్, అవార్డు సంఘం ఉద్యోగులు కరుణ, గిరిధర్, నాయక్, శ్రావణి, సీతారాం, మురళి, సూర్యలతో పాటు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈరోజు సమ్మెకు తిరగడం జరిగింది. సమ్మెకి ప్రధాన కారణం ఏంటంటే, మార్చి 8, 2023 తేదీన మాకు వేతన సవరణలో 5 రోజుల పని దినాలను కల్పిస్తామని, 5 డే బ్యాంకింగ్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన ఐబీఏ సంతకం చేసి ప్రభుత్వానికి పంపిన తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. నేటికి కూడా మాకు ఈ 5 రోజుల పని దినాలను కల్పించడం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దానిపైన ఉద్యోగులు చాలా పని ఒత్తిడి గురవుతున్నారు. పని ఒత్తిడి అంటే రిక్రూట్మెంట్స్ లేక, మెయిన్లీ రిక్రూట్మెంట్స్ జరగకపోవడం వలన, ముగ్గురు చేసే పనులు ఒకరు చేయడం వలన మానసికంగా ఇబ్బంది పడి వారు ఆత్మహత్యలకు కూడా పాల్పడే సంఘటనలు మీరు ఎన్నో చూసుంటారు. అలాగే ప్రజలకి ఏ రకమైన నిరంతరాయం కలగకుండా, అంతరాయం కలగకుండా మేము అన్ని రకమైన చర్యలు తీసుకుని మేము సేవలు అందిస్తున్నాము. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర ఆధ్వర్యంలో జిల్లా మహిళా మోర్చా పదాధికారుల నియామకం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిదా రాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో
నూతనంగా నియమించిన మహిళా మోర్చా పదాధికారులకు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు బీజేపీ నాయకులు చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిదారాజు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం, రాష్ట్ర అధికార ప్రతినిధి పోడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, సెవ్వాన ఉమామహేశ్వరి, పూర్వ జిల్లా అధ్యక్షులు బెల్లంగి ఉమామహేశ్వరరావు అధికారులు ఉన్నారు. గారమండలంలోని సాలిహొండం శ్వేతగిరిపై వెలసిన కాళీయ మర్దన వేణుగోపాల స్వామి యాత్రకు సర్వం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం 5:30 గంటలకు పరిసర గ్రామాల్లో స్వామి తిరువీధి ఉత్సవంతో యాత్ర ప్రారంభమై ఫిబ్రవరి 1వ తేదీన తిరుకల్యాణంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుండి 5 రోజుల పాటు ఈ వేడుక నిర్వహిస్తారు. ఈ యాత్రకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ మేరకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లు సిద్ధం చేశారు. వైద్యం, తాగునీటి సదుపాయాలు కల్పించనున్నారు. కొండపైకి వచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలో వీర వసంతేశ్వర స్వామిని దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసినట్లు ధర్మకర్త సుగ్గు మధురెడ్డి తెలిపారు. జనవరి 28, 29 భీష్మ ఏకాదశి పడింది. ముందు రోజు దశమి ఉంది. దశమి రోజు ఏంటంటే ఈ దేవాలయంలో కార్యక్రమం ఏంటంటే సాయంత్రం 4 గంటలకి స్వామివారి ఊరేగింపు. మా దేవస్థానానికి సంబంధించి 7 గ్రామాలు ఉన్నాయి. ఆ 7 గ్రామాల్లో స్వామివారి తిరువీధి జరుగుతుంది. స్వామివారి తిరువీధి జరిగి రాత్రి 11 గంటలు అవుతుంది. 12 గంటల 10 నిమిషాలకి స్వామివారి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం జరుగుతుంది. అక్కడి నుంచి భక్తుల దర్శనాలు మొదలవుతాయి. మళ్ళీ సుమారు ఏకాదశి రోజు అంతా ఇంచుమించు రాత్రి 10 గంటల వరకు దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఈ దేవాలయంలో భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన బ్యారికేడింగ్, గత విషయాలు అనుభవంలో పరిగణలో తీసుకొని, గతంలో జరిగిన ఇన్సిడెంట్లన్నీ పరిగణలో తీసుకొని పటిష్టమైన బందోబస్తు బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్యారికేడింగ్ ఏర్పాట్లలో కానీ లేకపోతే ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కానీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వ్యక్తిగతంగా పర్యవేక్షించి వారు సంతృప్తి చెందారు అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఇచ్చిన జాతీయ స్థాయి పిలుపు మేరకు మంగళవారం స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం ప్రధాన శాఖ ఆవరణలో ధర్నాతో పాటు నిరసన కార్యక్రమం జరిగింది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని దేశంలోని 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈరోజు సమ్మె బాట పట్టారు. ప్రధానంగా 5 రోజుల పని దినాలు అమలుతో సహా ఇతర డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగులు అధికారులకు చెందిన 9 యూనియన్లతో కూడిన యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ, రీజనల్, రూరల్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు భాగస్వామ్యం అయ్యారు. ఈ సందర్భంగా యూఎఫ్బియు కన్వీనర్ కేసీహెచ్ వెంకటరమణ మాట్లాడుతూ 2023వ సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ యూఎఫ్బియు మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం 8 మార్చి 2024 నాటి సెటిల్మెంట్ లేదా జాయింట్ నోట్ ఆధారంగా ఐబీఏ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 12వ వేతన సవరణ ఒప్పందంలో భాగంగా సంతకం అయిన 6 నెలల్లోగా ప్రభుత్వ రంగ బ్యాంకులలో వారానికి 5 రోజుల పని దినాలు అమలు పరుస్తామని చెప్పి నేటికి అమలు చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు బ్యాంకుల ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమానికి ట్రేడ్ యూనియన్ సంఘాలు సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె ఈరోజు చేపడుతున్నారు. దీనికి మా ప్రధానమైన డిమాండు వారానికి 5 రోజుల పని దినాలని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండు. ఇది ఆల్రెడీగా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు 5 రోజుల పని దినాలను అప్రూవ్ చేయడం జరిగింది. దీన్ని గవర్నమెంట్కి పంపించడం కూడా జరిగింది. గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు ఇది 2 సంవత్సరాలు అయినా కానీ ఈరోజు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి అనేక సార్లు మేము ఐబీఐని కానీ డిఎఫ్ఎస్ అని కోరడం జరిగింది. అనేక దఫాలుగా మాట్లాడడం జరిగింది. కాకపోతే ఈరోజు కూడా దాదాపు 2 సంవత్సరాలు అయినా ఇది ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయలేదు. కనుక ఈరోజు ఈ సమ్మె చేపట్టడానికి ముఖ్య కారణము పనిభారం 12 రెట్లు పెరిగింది, వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ 13 రెట్లు పెరిగింది. అలాగే స్టాఫ్ సైజు 1/3కి తగ్గించారు. చాలా చోట్ల ఎక్కడైతే బ్యాంకుల విలీనాలు జరిగాయో
బ్యాంకుల తాలూకా సంఖ్య, బ్రాంచుల తాలూకా సంఖ్య తీవ్రంగా కుదించబడింది. 2 రోజులు ఈ సమ్మెను నిర్వీర్యం చేయడానికి వచ్చి చర్చలకు పిలిచింది, కానీ ఆ సమ్మెల ఫలితం ఏమీ తేలలేదు. ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ 5 డే బ్యాంకింగ్. 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయమని ఎందుకు కోరుకుంటున్నాం అంటే, ఈరోజు బ్యాంకింగ్ ఉద్యోగులు, ఆఫీసర్లు అయితేనేమి, అవర్ స్టాఫ్ అయితేనేమి అందరూ తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వార్తల సేకరణలో నిత్యం ముందు చరణలో ఉండి ప్రభుత్వ కార్యక్రమాల ప్రోత్సాహంలో అందజేసిన చేయి శాసపు జోగినాయుడు అని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్ కొనియాడారు. గణతంత్ర దినోత్సవం రోజున సీనియర్ జర్నలిస్ట్ శాసపు జోగినాయుడు అవార్డు అందుకున్న సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో ఆయనకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న అరసవెల్లి లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు లయన్ కరణం హారికా ప్రసాద్, ఇంటాక్ అదనపు కన్వీనర్ వావిలపల్లి జగన్నాథ నాయుడు కీలక ఉపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల సమగ్ర విశ్లేషణతో జలజీవన్ మిషన్ డాక్యుమెంటరీని రూపొందించి జిల్లా యంత్రాంగానికి అందించి శ్రీకాకుళం జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేసిన సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం ఈ అవార్డును తనకు అందజేసిందని అన్నారు. సన్మాన గ్రహీత శాసపు జోగినాయుడు మాట్లాడుతూ తన జీవితంలో సహనానికి, సహకారానికి, సేవకు, వృత్తి ధర్మానికి ప్రాధాన్యతనిస్తూ అందరినీ తన వారిగా భావిస్తూ ఉండడమే ప్రధాన కర్తవ్యంగా భావించానని, ఆ కర్తవ్యం కారణంగానే తనకు అవార్డు లభించిందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పీజీ గుప్తా, స్టార్ వాకర్ అధ్యక్షుడు గోలి ఉమామహేశ్వరరావు, మహిళా వాకర్స్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, బీసీ సంఘాల నేత గద్దిబోయిన కృష్ణారావు, జి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి వేడుకలు ప్రతి ఏడాది కన్నా ఈ ఏడాది భిన్నంగా జరిగాయని, భక్తులకు ఎలాంటి సదుపాయాలను కల్పించలేకపోయారని, రథసప్తమి వేడుకల నిర్వహణలో కూటమి ప్రభుత్వం అటు దేవాదాయ శాఖ పూర్తిగా విఫలమైందని పలువురు వైసీపీ నాయకులు ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భక్తులకు క్యూ లైన్లు కూడా గుర్తుపట్టలేని విధంగా అసౌకర్యంగా ఏర్పాట్లు చేశారని, గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యాపారస్తుల నుండి డబ్బులు కలెక్ట్ చేయడం చాలా బాధాకరం అని ఆరోపించారు. విజిలెన్స్, జీఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ అని పేరిట వసూలు చేయడం హేయమైన చర్య అని దుయ్యబడ్డారు. భవిష్యత్తులోనైనా ఇటువంటి తప్పులు దొరలకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. రథసప్తమి వేడుకలు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని అన్నారు. జిల్లా కలెక్టర్ రథసప్తమి ఏర్పాట్లకు సంబంధించి ఒక షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ ఆ షెడ్యూల్ ప్రకారం ఏ దర్శనాలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి గొప్పలు చెప్పుకోవడం తప్ప భక్తులకి చేసే ఏర్పాట్లు శూన్యమని, ఓటమిని వారు సైతం విమర్శించి వెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నాయని, ఇది ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని విమర్శించారు. అరగంటలో దర్శనం చేసేలా భక్తులకి ఏర్పాట్లు చేయిస్తామని ముందు నుండి బాహటంగా గొప్పలు చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో అమలు కాలేదని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు కోనక్ శ్రీను, మెంటాడ స్వరూప్, పొన్నాడ రిషి, సాధు వైకుంఠరావు, మండవల్లి రవి తదితరులు ఉన్నారు. యువగలం పాదయాత్రలో తొలి అడుగు వేసి నేటికి 3 ఏళ్లైన సందర్భంగా మంత్రి నారా లోకేష్కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర రాజకీయాలను శాసించిన బలమైన అడుగు అది అని, 97 నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగితే 90 చోట్ల విజయాన్ని కూటమి అభ్యర్థులు అందుకోవడం ఓ చరిత్ర అని కొనియాడారు. నారా లోకేష్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి వైపు నడుస్తున్నందుకు గర్వంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎంపిక చేసిన న్యాయవాదులకు గాను 40 గంటల పాటు మధ్యవర్తిత్వంపై ఇవ్వనున్న శిక్షణ కార్యక్రమాన్ని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. మధ్యవర్తిత్వంలో కక్షిదారులతో నడవడిక, మధ్యవర్తిత్వం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఈ సెక్షన్లో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను ఎలా పరిష్కరించాలి, దాని ప్రయోజనాలు, సవాళ్లు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి సెక్షన్లు తోడ్పాటు అందిస్తాయని అన్నారు. న్యాయవాదులు ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకోవాలని సూచించారు. అడ్వకేట్ కమ్ సీనియర్ ట్రైనర్లు విపి తనకచన్, పీజీ సురేష్లు మధ్యవర్తిత్వంపై మరింత విస్తృత సమాచారాన్ని న్యాయవాదులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి హరిబాబు, న్యాయవాదులు పాల్గొన్నారు.
శాలిగుండంలోని శ్వేతగిరిపై ఈ నెల 28 నుండి 29 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ వేణుగోపాల స్వామివారి యాత్ర నేపథ్యంలో చేపట్టిన బందోబస్తు, భద్రత, రాకపోకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెల 29వ తేదీన భీష్మ ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. క్యూలైన్ల నిర్వహణ, క్రౌడ్ కంట్రోల్, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, అత్యవసర సేవల అందుబాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదేవిధంగా జనవరి 29వ తేదీ ఉదయం ఉత్సవమూర్తులకు వంశధార నదీ తీరంలో నిర్వహించనున్న చక్రతీర్థ స్నాన కార్యక్రమానికి పటిష్ట భద్రత కల్పించాలని స్పష్టంగా ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంతంలో గజ ఈతగాళ్ల ఏర్పాటు, బారికేడింగ్, భక్తుల నియంత్రణకు అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అపఘాతాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా రద్దీ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, కమాండ్ కంట్రోల్ వ్యవస్థను సమర్థంగా వినియోగించాలని, అన్ని శాఖల మధ్య సమన్వయంతో ముందస్తు ప్రణాళిక అమలు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో డిఎస్పీ వివేకానంద, సిఐ పైడిపు నాయుడు, ఎస్ఐ గంగరాజు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ మధుసూదన్, పోలీస్ అధికారులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. భరతమాత ముద్దు బిడ్డలైన దేశ రక్షకుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, శాసనసభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా యోగా గురువు, రెడ్ క్రాస్ జిల్లా శాఖ సభ్యులు యోగా రామారావు హైదరాబాద్ ఉచిత గురుకుల సంస్థ సహకారంతో జాతీయ రక్షణ నిధికి ప్రకటించిన 1 లక్ష రూపాయల చెక్కును సోమవారం ఆర్ట్స్ కళాశాల గణతంత్ర వేడుకల సభలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలకు, గాయపడిన సైనికుల పిల్లల ఉన్నత చదువులకు ఈ నిధి ఎంతో తోడ్పడుతుందని, రామారావు సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో కలిసి యోగా రామారావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, సభ్యులు చిన్మయరావు తదితరులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిన్న జరిగిన 77వ రిపబ్లిక్ డే వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శన చేసిన శ్రీకాకుళానికి చెందిన రఘుపాత్రుని శ్రీకాంత్ బృందం మంగళవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. ఢిల్లీ అక్బర్ రోడ్డులోని తన నివాసానికి విచ్చేసిన ఈ సిక్కుల బృందానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆత్మీయ స్వాగతం పలికారు. రిపబ్లిక్ డే వేడుకలలో శ్రీకాకుళం కీర్తి చాటేలా మంచి ప్రదర్శన ఇచ్చారని కితాబునిచ్చారు. తన తరపున పూర్తి ప్రోత్సాహం ఉంటుందని, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో మరిన్ని వేదికలపై మంచి ప్రదర్శనలు ఇవ్వాలని ఆకాంక్షించారు. రిపబ్లిక్ డే వేడుకల లాంటి ఉన్నతమైన వేదికలో తమ ప్రదర్శనకు అవకాశం లభించేలా పూర్తి తోడ్పాటు అందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు నృత్య శిక్షకుడు రఘుపాత్రుని శ్రీకాంత్ బృందం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. జీసిగడం మండల క్రియాశీలక జన సైనికుడి కుటుంబానికి పార్టీ నేతలు 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. హెచ్ఎల్ల నియోజకవర్గం జీసిగడం మండలం గడ్డకంచరాం గ్రామానికి చెందిన క్రియాశీలక జన సైనికుడు పొక్కాల రాజశేఖర్ దురదృష్టవశాత్తు మృత్యువాత పడగా ఈ విషయాన్ని క్రియా వాలంటీర్ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు కొనిదెల నాగబాబు దృష్టికి తీసుకుని వచ్చారు. ఆయన తక్షణమే స్పందించి రాజశేఖర్ భార్యకు ఉద్యోగం కల్పించారు. అలాగే ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ సందీప్ పంచకర్ల, హెచ్ఎల్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ విశ్వక్షేన్లు చెరో 50,000 రూపాయలు ఆర్థిక సహాయం లావేరు ఎమ్మెల్సీ కార్యాలయంలో అందజేశారు. జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి తమ విధుల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన పలువురు ఉన్నతాధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ సేవా పురస్కారాలు లభించాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన సుమారు 150 మందికి అవార్డులు దక్కగా పలువురు జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. పురస్కారాలు అందుకున్న వారిలో జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారిత అధికారి డి మధుసూదన్ రావు, జిల్లా గణాంక అధికారి విఎస్ఎస్ఎల్ ప్రసన్న, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కేవి నాయుడులు ఉన్నారు. రెవెన్యూ విభాగంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించినందుకు గాను శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, పలాస ఆర్డీఓ జి వెంకటేష్, టెక్కలి ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ముల్లంగితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది. వాసన కాస్త తేడాగా ఉన్నా మనకు ఎంతో మేలు చేస్తుంది. ముల్లంగిని సలాడ్లతో పాటు పరాటాలు, సాంబార్లు ఉపయోగిస్తారు. దీని వినియోగం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ముల్లంగిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, కాలేయం ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ముల్లంగి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముల్లంగిని ఎక్కువగా తింటే పొట్టలో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. తిన్న వెంటనే కడుపులో కాస్త తేడాగా అనిపిస్తుంది. ఈ కారణంగా చాలా మంది ముల్లంగిని తినేందుకు ఇష్టపడరు. అయితే ముల్లంగిని వినియోగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ముల్లంగిని తిన్నాక పొట్టలో గ్యాస్ సమస్య రాకుండా ఉండాలంటే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ముల్లంగి తిన్న తర్వాత పొట్టలో గ్యాస్ రాకుండా ఉండాలంటే ఖాళీ కడుపుతో వీటిని తినకూడదు. ఇలా చేయడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్య వస్తుంది. అంతేకాదు రాత్రిపూట కూడా ముల్లంగి తిన్న తర్వాత నిద్రకు దూరంగా ఉండాలి. మీరు దీన్ని రాత్రిపూట తింటే మీకు కడుపు ఉబ్బరం సమస్య ప్రారంభమవుతుంది. కాబట్టి దీన్ని మధ్యాహ్న భోజనంలో తింటే బాగుంటుంది. ఇలా చేయడం వల్ల ముల్లంగి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మీరు ముల్లంగి సలాడ్ తినాలి అనుకుంటే అందులో బ్లాక్ సాల్ట్ వేసుకొని తినండి. ఇలా చేయడం వల్ల పొట్టలో ఎలాంటి గ్యాస్ సమస్య ఉండదు. సెలరీ ఉపయోగించాలని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల గడుపులో గ్యాస్ ఏర్పడదు. సెలరీ అనేది ఒక రకమైన ఆకుకూర. ఆకుకూరల ప్రత్యేకత ఏమిటంటే ఇది జీర్ణక్రియ ప్రక్రియను సరిచేస్తుంది. అప్పుడు ఏది తిన్నా సులభంగా జీర్ణమవుతుంది. అందుకే మీరు ముల్లంగి పరాటాలను తయారు చేసినప్పుడల్లా క్యారం విత్తనాలను ఉపయోగించడం మర్చిపోవద్దు. మీకు ముల్లంగి అంటే అలర్జీగా ఉంటే పెరుగును వినియోగించాలి. చర్మంపై దురద, కడుపు నొప్పి సమస్య ఉంటే తప్పనిసరిగా ముల్లంగి పరాటాను పెరుగుతో పాటు తింటే మంచిది. ఇలా చేయడం వల్ల పెరుగు ముల్లంగి ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది. తద్వారా కడుపులో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు రావు. ఈ రోజు వార్తల్లోని ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రారంభం కంటే ముగింపు చాలా కష్టం. ప్రారంభం తపనతో మొదలగును, ముగింపు త్యాగంతో ముగించాలి. ఆకలికి ఉపశమనమే లేదు, అనుభూతికి ఉనికే లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.